ప్రైజ్ ద లార్డ్. మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇచ్చిన ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు ఈ విధముగా ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో కూడా దేవా, నీవు మాకు తోడై ఉండి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. ఏమిచ్చినా కూడా నీ రుణము మేము తీర్చుకోలేం ప్రభువా. ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించండి. విశ్వాసముతో నీ పాదముల చెంతకు వారు వచ్చారు ప్రభువా. విశ్వాసముతో మేము ఏదైతే అడుగుతున్నామో ప్రభువా, నీ చిత్తములో వాక్యానుసారముగా ఉంటే అది మాకు అందించమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది మా బిడ్డలు చెప్పలేని సమస్యలతో, ఇబ్బందులతో నీ సన్నిధిలో అయా కన్నీరు కారుస్తూ ప్రాధేయపడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి మరి నీ సన్నిధిలో ఏదైతే వారి యొక్క భారాలు విడిచిపెడుతున్నారో వారి మనసుకు నెమ్మదిని, శాంతిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో మరి సతమతమవుతున్నారో వారందరినీ దర్శించి ఇప్పుడే విడుదలను దయచేయండి. ఆర్థికంగా బలపరచుమని అడుగుతూ ఉన్నాం. స్వస్థత లేని వారికి స్వస్థతను అందించండి. యేసు నామములో ఇప్పుడే వారు స్వస్థత పొందుతుకొందురుగాక. ప్రభువా, నీకు స్తోత్రములు. దేవా, ఈరోజు ప్రభువా మరి నాయన నీ సన్నిధిలో ఏకీభవించిన విద్యార్థులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారు రేపు ఎగ్జామ్స్కి వెళ్తూ ఉన్నారు, వారిని దర్శించండి. ఎంతమంది డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని బలపరచండి. నీ కృపచేత నింపి మంచి జ్ఞాపక శక్తిని వారికి ఇచ్చి ప్రభువా, ఈ ఎగ్జామ్స్లో వారు క్వాలిఫై అయ్యే విధముగా సహాయం చేయండి. ప్రభువా, నీ సన్నిధిలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని వారి వారి చేతి పనిని మీరు దీవించి అయా వారి కష్టార్జితమును దీవించి వారి కుటుంబములను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలు హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రభువా ఈ ప్రార్థన వింటున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించారో ఇప్పుడే పూర్ణ స్వస్థత, విడుదల వారికి అందించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. ఎన్నో సాక్ష్యాలను మేము వింటున్నాం. వీరిని కూడా సాక్షిగా మలుచుకోమని, ఏ విషయాలు మరిచామో విడిచామో అయ్యా మా హృదయాలు నీవు ఎరిగావు, నీవే సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.